సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి గెడ్డెం బుజ్జి ఖండించారు. ఈ సందర్భంగా గెడ్డెం బుజ్జి మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. నమస్కారం అండి. మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ గురించి మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందులో జంతువు కొవ్వు కలిసింది లడ్డూలో అని చెప్పేసి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంటే ఎంతో పవిత్రమైంది, ఎంతో ప్రపంచ ప్రసిద్ధి కాంచింది. అలాంటి దాన్ని అసలు నెయ్యే లేకుండా వివిధ రకాల 5 రకాల రసాయనాలతో తయారు చేశారని చెప్పేసి మన సిట్టి నివేదికలో తేలింది. ఇలాంటి గత ప్రభుత్వం ఇలాంటి దుష్ప్రచారాన్ని బాగా తీసుకొచ్చి ప్రజల్లోకి దాన్ని వేరే విధంగా తీసుకెళ్తున్నారు. అలాంటి సనాతన ధర్మం అని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు దాన్ని బయటపెట్టి దీన్ని దుశ్చర్యను తీవ్రంగా ఖండించి ఇది ఇలాంటిది ప్రమాదకరమైన రసాయనాలు వాడి అసలు నెయ్యే లేకుండా వీళ్ళు లడ్డు తయారు చేశారని చెప్పేసి దానికి వైసీపీ వాళ్ళు ఆ జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి సిట్టి నివేదికలో ఇలా ఇచ్చారని చెప్పేసి అన్నారు. కాపులు అంటే అలాంటి మాటలు మాట్లాడి కాపు కులస్తులు కాదు, అలాంటి మాటలు మాట్లాడిన కాపు కులస్తులు అని చెప్పుకోవడం కూడా సిగ్గుగా ఉంది. అలాంటివన్నీ కాపు బహిష్కరణ చేయాలని కూడా ఈ విధంగా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ గురించి మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందులో జంతువు కొవ్వు కలిసింది లడ్డూలో అని చెప్పేసి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంటే ఎంతో పవిత్రమైంది, ఎంతో ప్రపంచ ప్రసిద్ధి కాంచింది. అలాంటి దాన్ని అసలు నెయ్యే లేకుండా వివిధ రకాల 5 రకాల రసాయనాలతో తయారు చేశారని చెప్పేసి మన సిట్టి నివేదికలో తేలింది. ఇలాంటి గత ప్రభుత్వం ఇలాంటి దుష్ప్రచారాన్ని బాగా తీసుకొచ్చి ప్రజల్లోకి దాన్ని వేరే విధంగా తీసుకెళ్తున్నారు. అలాంటి సనాతన ధర్మం అని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు దాన్ని బయటపెట్టి దీన్ని దుశ్చర్యను తీవ్రంగా